ఇక చికెన్ నెక్ భారత్ను ఈశాన్య రాష్ట్రాలతో కలిపే ఒక 22 కిలోమీటర్స్ విడుతున్న ఒక సన్నని ప్రాంతం. సో ఆ చికెన్ నెక్ మీద పాకిస్తాన్ అండ్ చైనా సహకారంతో బంగ్లాదేశ్ దాడి చేసే అవకాశం ఎంత ఉంది? ఒకవేళ అదే జరిగితే చికెన్ నెక్ను ఆక్రమించుకుని ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోవాలని ఒకవేళ బంగ్లాదేశ్ ప్లాన్ చేస్తే భారత్ పరిస్థితి ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు పెద్ద వివాదం అనేది నడుస్తుంది బంగ్లాదేశ్ దగ్గర. ఎందుకంటే ఒక చిన్న దేశం బంగ్లాదేశ్ 1,44,000 చదరపు కిలోమీటర్లు ఉంది. చాలా చిన్నది. అది ఆంధ్రప్రదేశ్ కంటే చిన్నది, ఏదో తెలంగాణ కంటే కొంచెం పెద్దది. చాలా చిన్న దేశం అది. ఆఫ్టర్లోనే అందరూ అనుకుంటున్నారు. కానీ బంగ్లాదేశ్లో ఉన్న యూనస్ అంటున్నారు, తాత్కాలిక హెడ్ ఏమని అంటున్నారు, చికెన్ నెక్కని విడదీస్తాం, గ్రేటర్ బంగ్లాదేశ్ని ఏర్పాటు చేస్తామని ఎన్సీపీ ఇప్పుడిప్పుడే పురుడు పోసుకున్న కొత్త పార్టీ పేరు వీళ్ళతో మాట్లాడిస్తున్నారు. ఐఎస్ఐ యాక్టివిటీస్ అక్కడ ఎక్కువైనాయి. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ వస్తుంది, నేవీ వస్తుంది, వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. చైనా ఆయుధాలు J-10 లాంటి ఫైటర్స్ ఉన్నాయి, అదేవిధంగా మిసైల్స్ ఉన్నాయి, డ్రోన్స్ ఉన్నాయి. ఈ మిలిటరీ టెక్నాలజీ ఉపయోగిస్తున్న శాటిలైట్ తెచ్చుకుంటున్నారు, సర్వైలెన్స్ చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ డెవలప్ చేస్తున్నారు. అంటే వీళ్ళు ఏంటి, బంగ్లాదేశ్ అనేది మన భారతదేశానికి ఒక వీక్నెస్ ఏదైనా ఉంది అంటే అది చికెన్ నెక్. ఈ చికెన్ నెక్ మీద దాడి చేయబోతుందంటే మనకి కంపల్సరీ మనకు అది సూచిస్తుందండి. భారతదేశం కూడా అక్కడ హై అలర్ట్ ప్రకటించి చికెన్ నెక్ దగ్గర ఆర్మీ, నేవీ, ట్రై సర్వీసెస్, శక్తి ట్రై సర్వీసెస్ అనే ఒక ఆపరేషన్ చేసిందంటే ఎంత డేంజరస్ ఉందో మనకు అర్థమవుతుంది. మరి బంగ్లాదేశ్ ఎందుకు అటాక్ చేస్తుంది చికెన్ నెక్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. చికెన్ నెక్ మీద అటాక్ అంటే చికెన్ నెక్ను వాళ్ళు ఏం చేస్తారో అని కాదు, భారతదేశం రక్షించుకుంటుంది. కానీ ఎందుకు చికెన్ నెక్ మీద బంగ్లాదేశ్ ఫోర్సెస్ అటాక్ చేయబోతాయి, లేకపోతే ఇస్లామిక్ టెర్రరిస్టుల ద్వారా అటాక్ చేయబోతున్నారు అంటే బంగ్లాదేశ్లో వాళ్ళ పని చేసుకోవడానికి భారతదేశం అడ్డు తొలగించడానికి. అంటే బంగ్లాదేశ్ చికెన్ నెక్ మీద మనం అక్కడ దాని మీద ఫోకస్ చేస్తే అక్కడ ఇస్లామిక్ ఫోర్సెస్ రెచ్చిపోతాయి, యాంటీ ఇండియన్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది, భారత వ్యతిరేక విధానం. బంగ్లాదేశ్ ప్రజలకి భారతదేశం మాకు పూర్తిగా శత్రువు అని నిరూపించడం, పాకిస్తాన్ మన ఫ్రెండ్ అనడం, ఆ విధంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఏకమైపోతాయి. మన చికెన్ నెక్ మనం కాపాడుకుంటాం, కానీ చికెన్ నెక్ మీద అటాక్తో వాళ్ళు డైవర్ట్ చేయబోతున్నారు. మనం రక్షించుకోవడానికి వెళ్తే బంగ్లాదేశ్ ప్రజలకు చూసారా భారతదేశం ఎంత శత్రువో అని చూపిస్తారు. ఈరోజు పాకిస్తాన్ వెళ్ళి భారతదేశం కోసం ఆడితే అందరూ వ్యతిరేకంగా ఉంటారు ప్రజలు కూడా. పాకిస్తాన్ ఎందుకు 5 యుద్ధాల్లో భారత్ మాకు అటాక్ చేసిందని చెప్తున్నారు. అక్కడ ఆర్మీ ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి, పాకిస్తాన్ ఎప్పుడూ ఇండియా మీద అటాక్ చేసింది, కానీ ఇండియా రక్షించుకుందే, రక్షణాత్మక వైఖరిలు. కానీ పాకిస్తాన్ ప్రజలకు ఏం చెప్తున్నారు, మన ఎగ్జిస్టెన్స్కి, మన సార్వభౌమత్వానికి, ఇండిపెండెన్స్కి భారతదేశం శత్రువు అని చెప్పి పాకిస్తాన్ ఈరోజు ఇస్లామిక్ టెర్రరిజం చేసి భారతదేశం మీద వదిలారు. ఈ విధంగా బంగ్లాదేశం చేయడం, ఆ విధంగా చికెన్ నెక్క మీద అటాక్ అంటే భారతదేశాన్ని వాళ్ళు ఏం చేయలేరు. కానీ చికెన్ నెక్ మీద అటాక్తో బంగ్లాదేశ్ని మనం ఓడించినా ఆ దేశాన్ని మనం ఏం చేయం, ఆక్రమణ చేసుకోమనే ధైర్యం వాళ్ళకు ఉంది. పాకిస్తాన్ విషయంలో అదే కదా జరిగింది. 1971లో ఇందిరాగాంధీ 15,000 చదరపు కిలోమీటర్లు వాళ్ళకి ఇచ్చేసి వచ్చాం, 93,000 పట్టుకున్నా వాళ్ళకి ఇచ్చేసి వచ్చాం. కాబట్టి ఇప్పుడు బంగ్లాదేశ్ని కూడా మనం ఏం చెయ్యం, ఓడిస్తామంతే, మన చికెన్ నెక్కని మనం కాపాడుకుంటాం అంతే. ఇది కానీ బంగ్లాదేశ్కి పని అయిపోతుంది, ఇస్లామిక్ ఫోర్సెస్కి పని అయిపోతుంది. కాబట్టి చికెన్ నెక్ మీద భారతదేశం మీద వాళ్ళు అటాక్ చేయబోతున్నారు. ఈ విధంగా ఇండియాలో ఉన్న ఇటు 7 సిస్టర్స్ ప్లస్ సిక్కిం. 7 సిస్టర్ అంటే కింద నుంచి చూస్తే మిజోరాం, త్రిపుర, నాగాల్యాండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, అస్సాం అండి. ఈ రాష్ట్రాలతో పాటు సిక్కింను వాళ్ళు డివైడ్ చేస్తారు. కాబట్టి మనం జాగ్రత్తగా యుద్ధంలో దిగి కాపాడుకుంటాం. మరి ఎందుకు బంగ్లాదేశ్ అటాక్ చేస్తుంది, మనం రక్షించుకోగలం అంటే మనం 100% ఇప్పటికే ఇండియా అక్కడ ట్రై శక్తి అని ఒక చేసింది, ఆపరేషన్ ప్రహార్ నిర్వహించింది. హషీమారాలో వెస్ట్ బెంగాల్లో రఫేల్ని మోహరించాం, తేజ్పూర్లో అరుణాచల్ ప్రదేశ్ దగ్గర C-17 అంటే ఒక హెర్క్యులస్ పెద్ద పెద్ద రవాణా విమానాలను మోహరించి ఎప్పటికప్పుడు సైన్యాన్ని దింపడానికి, సిలిగురి దగ్గర అక్కడ ట్రై సర్వీసెస్ కమాండ్ పెట్టాం, మనం బ్రహ్మోస్ మిసైల్స్ మోహరించాం. కాబట్టి మనం రక్షించుకుంటాం. ఇటు పాకిస్తాన్, చైనా ఆయుధాలు దింపిన బంగ్లాదేశ్ నుంచి మనం రక్షించుకుంటాం. చిలికన్ నెక్ వాళ్ళు ఏం చేయలేరు. కానీ ఇది కాదు, ఒకవేళ బంగ్లాదేశ్ మన మీద అటాక్ చేస్తే మనం చేయవలసిన గుణపాఠం ఏంటంటే ఈ చికెన్ నెక్ దగ్గర నుంచి కింద ఇంకో 20-25 చదరపు కిలోమీటర్ల బంగ్లాదేశ్ ప్రాంతాన్ని రంగపూర్ అనే సిటీ వరకు మనం ఆక్రమించుకోవాలి. ఈ విధంగా చికెన్ నెక్ ఎక్కువ అయ్యి ఇంకా చికెన్ నెక్గా ఉండదు, అక్కడ చికెన్ బాడీలా తయారవుతుంది. సో బంగ్లాదేశ్ వీక్ అవుతుంది, అక్కడ ప్రాబ్లం ఉండదు పైన. తర్వాత రెండోది ఏంటంటే ఈ కింద చిట్టగాంగ పోర్టు దాకా గుర్తుపెట్టుకోవాలి, అక్కడ ఒక చికెన్ నెక్ బంగ్లాదేశ్కి ఉంటుందండి. ఈ చిట్టగాంగ పోర్టు ఈ ప్రాంతంలో ఉన్న ప్రాంతాన్ని మిజోరం దగ్గర ఆక్యుపై చేస్తే చిట్టగాంగ పోర్టు మన దాంట్లోకి వచ్చేది, ఒక పెద్ద సిటీ, అతిపెద్ద పోర్టు బంగ్లాదేశ్లో. ఈ విధంగా బంగ్లాదేశ్ విచ్ఛిన్నమైపోద్ది. అంటే ఏంటి,
బంగ్లాదేశ్ ఒకవేళ ధైర్యం చేసి మన చికెన్ నెక్ దగ్గర ఏమాత్రం దాడికి పోల్పడినా మనం వెంటనే చికెన్ దగ్గర ఇంకో 20-25 కిలోమీటర్ల ప్రాంతాన్ని విస్తరించుకోవాలి. 2 చిట్టగాంగ్ పూట చికెన్ నెక్కని తెగ్గొట్టి బంగ్లాదేశ్ని వీకెండ్ చేయాలి. ఈ విధంగా చేస్తేనే ఇంకా బంగ్లాదేశ్ ఎప్పుడూ కూడా ఉంటుంది. అంటే చికెన్ నెక్క మీద దాడి అనివార్యం. దాడి చేస్తే వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు, మన ఆర్మీ అంత స్ట్రాంగ్ కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ బంగ్లాదేశ్ని 2 ముక్కలు కొంత ప్రాంతాన్ని మనం కలుపుకుంటే అప్పుడు ప్రాబ్లం ఉండదు. ఒకవేళ బంగ్లాదేశ్ చికెన్ నెక్క దాడి చెయ్యకపోయినా భారతదేశం వీటిని పరిశీలించవచ్చు. అంటే చిట్టగాంగు ఈ ప్రాంతాన్ని మనం రంగపూర్ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకుంటే ఇక మనకి పర్మనెంట్గా ప్రాబ్లం ఉండదు. లేకపోతే ఒకవేళ ఇప్పుడు నేను చెప్పినట్టు చికెన్ నెక్ మీద బంగ్లాదేశ్ దాడి చేయకపోయినా మనం భారతదేశం ఒక బలహీనమైన స్థితికి ఒక రోజు వస్తుందండి. ఎప్పుడు వస్తుంది? పాకిస్తాన్తో మనం యుద్ధంలో నిమగ్నమైనప్పుడు, చైనాతో యుద్ధంలో నిమగ్నమైనప్పుడు మనం ఆదమర్చి ఉంటాం ఇక్కడ. అప్పుడు బంగ్లాదేశ్ చికెన్ నెక్క తన పని తాను చేసుకుంటుంది అనమాట. లేకపోతే అటు చైనాకి పాకిస్తాన్కి సపోర్ట్గా బంగ్లాదేశ్ యుద్ధంలో దిగిద్ది. దాన్నే ట్రై ఫ్రంట్ అంటున్నారు. ఒకప్పుడు 2 ఫ్రంట్ వార్ అనేవాడు. పాకిస్తాన్ చైనా వస్తాను, ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా కలిసి వస్తుంది 3. కాబట్టి ఏం చేయాలి? బంగ్లాదేశ్ని మనం ముందే కొట్టాలి. ఒక శత్రువు వస్తాడు అనుకుంటే వాడు ఎప్పుడూ శత్రువే. వాడు వచ్చి అటాక్ చేసేదాకా వాడు శత్రువుగా పరిగణించకుండా ఏదో భారతదేశం ఇలా ఉండకూడదండి. చాలా పెద్ద ప్రమాదం ఉంది. బ్రిటిష్ వాడు అలాగే చేశాడు. ఒక రాజ్యాన్ని ద్వీపం మొత్తం భారతదేశాన్ని అంతా ఆక్యుపై చేశాడు. మనం చరిత్ర నుంచి నేర్చుకోవాలి. అంతేగాని ఏదో పృథ్వీరాజ్ చౌహాన్ 13 సార్లు అటాక్ చేస్తే ఢిల్లీలో పృథ్వీరాజ్ చౌహాన్ ఏమీ లేదు. పృథ్వీరాజ్ చౌహాన్ ఏమనాలో కూడా అర్థం కాదు ఈ విషయంలో. చాలా గొప్ప వీరుడైన పృథ్వీరాజ్ చౌహాన్ దొరికినప్పుడు ఎందుకు చంపకుండా వదలాలి? ఈ విధంగా బంగ్లాదేశ్ అటు చైనా పాకిస్తాన్తో కలిపి మన మీద యుద్ధం ప్రకటించే కాకుండా ముందే బంగ్లాదేశ్ తుదముంటించాల్సిన అవసరం ఉంది. సో అకార్డింగ్ టు యాజ్ ఫార్ as మై మైండ్ ఈజ్ కన్సర్న్, యాజ్ ఫార్ as మై ఒపీనియన్ ఈజ్ కన్సర్న్, దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు అటాక్ ది బంగ్లాదేశ్. ఆక్యుపై రంగపూర్ సిటీ వరకు, ఇటు చిట్టగాంగ్ సిటీ వరకు ప్రాంతాలను ఆక్యుపై చేసుకుంటే ఇటు చికెన్ నెక్ బలహీనత భారతదేశానికి పోతుంది. చిట్టగాంగ్ పోర్ట్ మనకు వస్తే అక్కడ చైనా నేవీలు కూడా ప్రెజెన్స్ ఉండదు. ఇక ఏ ప్రాబ్లం ఉండదు. బంగ్లాదేశ్ వీక్ అవుతుంది, మాట్లాడకుండా కూర్చుంటుంది. అక్కడ పార్టీలన్నీ మాట అంటాయి. ఈ గుణపాఠమే ఇటు పాకిస్తాన్కి, ఈ గుణపాఠమే శ్రీలంక, ఈ గుణపాఠమే భారతదేశం చుట్టూ ఉన్న దేశాలకు ఒక గుణపాఠం. మీరు భారత వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే మీ యొక్క నవనాడులు విరగొట్టి కూర్చోబెడతాను అనే ఒక విధానాన్ని, ఒక హాట్ పర్షూట్ విధానాన్ని భారతదేశం ప్రవేశపెట్టాలి. అదే అక్కడ రష్యా చేస్తుంది ఉక్రెయిన్ విషయంలో. అమెరికా కూడా, లాటిన్ అమెరికా ఈ దేశాలు, మెక్సికో ఈ విషయాల్లో చేస్తున్నాయి. అందుకనే ఆ దేశాల దగ్గర ఇప్పుడు అమెరికా దగ్గరికి వెళ్ళి కెనడా ద్వారా మనం ఒక ఆర్మీ బేస్ పెట్టండి. క్యూబాలో ఆర్మీ బేస్ పెడితే, మిసైల్స్ పెడితే రష్యానే తరిమి కొట్టింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 1962లో కెనడీ టైంలో. అప్పుడే గుర్తుపెట్టుకోవాలి. క్యూబన్ మిసైల్ క్రైసిస్లో వెనిజులాకు ఆయుధాలు ఇస్తుంటే అమెరికా ఊరుకోదు. మరి భారతదేశం చుట్టుపక్కలకు వచ్చి అమెరికా ఆయుధాలు ఇవ్వచ్చా? చైనా ఆయుధాలు ఇవ్వచ్చా? కాబట్టి ఇండియా కూడా అటు అమెరికా, ఇటు చైనా, అటు రష్యా విధానాలను అవమర్చి మన స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో వేరే వాడు రావడానికి వీల్లేదు. ఎవరైనా వాడు రావడానికి అవకాశం ఇస్తే మిమ్మల్ని నేను ఊరుకోననే ఒక రకమైన హాట్ పర్ష్యూట్ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఈరోజు భారతదేశ దౌత్య విధానానికి వచ్చింది. నెహ్రూ విధానాన్ని మారుస్తాను, నెహ్రూ పేరు జరపడం కాదండి. నెహ్రూ విధానానికి ఇది ఒక మార్పు అత్యవసరం అనేది నా ఒపీనియన్. ఇక ఎంజీరావు